అనుగ్రహం అంటే దైవ పూజ. పూజ చేసేటప్పుడు మనకి ఉండాలి. మలమూత్రములతో దూరం ఉందని మాడేంటారు. మూత్ర శుద్ధి ఉండాలి, సత్యం పలకాలి, ధర్మం విడబడాలి. సత్యము ధర్మము మనిషి కవచం లేక. ఇప్పుడు చలికాలం వచ్చేది, గరం కూడా ఊరుకోరు అందరూ. చల్లూరం అయితే చలిపడుకుంటాం, కాలంలో తప్పుకుంటూ వస్తుంది. కష్టాలు నిష్ఠాలు వస్తే కానీ భగవద్గీత మడితే దూరం అవుతుంది. అన్నట్టు ఉన్నట్టే ఉంటుంది. అందులో మంది ఏం చేస్తూ ఉంటారు. అక్కడ దేహాలు ఉండాలి. పొద్దున్న లేస్తే నోసుకున్నాయి భగవద్ధ్యానం చేసి అపోజిట్ మాట అది చేస్తే ఇంకోటి చెప్పడానికి వస్తుంది. మాకేం చెప్పలేదు అంటే వస్తుంది. అది ధైర్యం పోతుంది, మళ్ళీ పెట్టి చూపకపోతుంది. ఉదయం పెట్టి వైద్యుడు ఇచ్చిన గోళీ నోట్లు వేసుకుంటే రోగం పడుతుంది. తీసుకుపోయి గూట్లు వేస్తే ఆయన గోళ్ళు ఇచ్చాక గూట్లు వేస్తుంది, రోగం పడుతుంది. నోట్లు వేసుకున్నాలి, సరిగ్గా పచ్చింది చేయాలి, అప్పుడు రోగం పడుతుంది. అందుకే ప్రేమలు ఉండదు. భగవద్గీతం ఇస్తే ప్రేమ కలుగుతుంది. స్త్రీ పురుషులకు కాపం అదొకటి లేకపోతే ప్రేమ ఉండదు, వ్రత లేకపోతే. అట్లా భగవంతుని భక్తునికి నడమ భక్తి. భక్తి ప్రేమ అంటే గుర్తుంది, పోదాం అనిపిస్తుంది. వాడు పాట పడుతున్నారు కదా, ఎట్టున్నాడే గౌడు ఎట్టున్నాడే, ఎట్టున్న వారికి అట్లుంటాయి. నీవెట్టుంటే అది అంటున్నాడు. వయసా హై నా వయసా హై, తూ జైసా సమझे वैसा है. पकड़ के देव वैसा है, हाथ में रख दो पैसा है. पटेल की बोलू तेरुटी पैसेवा. పెద్ద మంత్రులు మామూలు చెప్పుకోండి. ఇంత 3 మంత్రులు చెప్పితే పెద్ద పెద్ద అనిపిస్తుంది. కాలం భయంకర కాలం. ఓదిన పిలిచిన ఓదిన కేకలు వేయుతుండే మాయ, స్వామి తోచదనే మాయ. మాయ నాటకం ఆడుతున్నది. మంచిగుంటుంది. అయినారంతా రావన్నా మంచిగుంటుంది. అప్పుడు వచ్చిపోతుంది. గురువుడు ఏడుదాకా ముఖం చూపుడు ఉందనండి. అంటే వారిని పెట్టుంటారు. మరి గురువుని ఏమంటారు తెలుసా? గురునాథ అంటారు. రామనాథ, శివనాథ, హరనాథ అన్నారు. గురువు భర్త, అదే గురునాథ అంటారు. భర్తను విడిచిపెట్టుంటే బ్రతికే బ్రతుకుతాడు. వారం కోసం లేకున్నా